హలో హాయ్ నమస్తే. ఈ వీడియో ఒక ఎమ్మెల్యే చేసిన నేరం గురించి కాదు. ఇది ఒక కుటుంబ వ్యవస్థకి న్యాయం కోసం చెల్లించిన ధర గురించి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ చట్టం ముందు అందరూ సమానులే అని రాజ్యాంగం చెబుతుంది. కానీ ఉన్నం అనే ఈ చిన్న జిల్లాలో చట్టం కేవలం ఒకే ఒక్కడి అడుగులకు తలవంచింది. అతనే కుల్దీప్ సింగ్ సెంగార్. ఒక ఎమ్మెల్యే, ఒక రక్షకుడు అని పిలబడే భక్షకుడు. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఒక సామాన్య బాలిక మొదలుపెట్టిన పోరాటం నేటికి ఒక కొలిక్కి రాలేదు. ఆమె ఒక ఎమ్మెల్యేని ఎదిరించింది. ఫలితంగా తన తండ్రిని, అత్తలను, తన టీనేజ్ జీవితాన్ని కోల్పోయింది. ఇది కేవలం ఒక అత్యాచారం కేసు కాదు. ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడిని కాపాడటానికి పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం మరియు యంత్రాంగం కలిసి ఒక కుటుంబాన్ని ఎలా వేటాడాయో చెప్పే చీకటి చరిత్ర. విధాత అనే పిలువబడే కుల్దీప్ సింగ్ సెంగార్ సామ్రాజ్యం ఎలా కూలిందో, మళ్ళీ ఎలా లేవాలని చూస్తుందో ఇప్పుడు చూద్దాం. బాలిక ఉద్యోగం కోసం ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఇంటికి వెళ్లడం, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి షిష్ సింగ్ అనే మహిళ ఆ బిడ్డను ఎమ్మెల్యే గదిలోకి పంపింది. అక్కడ ఆ రాక్షసుడు ఆమెపై పాశవికంగా దాడి చేశాడు. ఆమె పోలీసుల వద్దకు వెళితే వారు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. ఎమ్మెల్యే పేరు వింటేనే పోలీసులు వణికిపోయారు. అంతటితో కాకుండా వారం రోజులకే ఆమెను కిడ్నాప్ చేసి 60,000 రూపాయలకు అమ్మేయడానికి గ్యాంగ్ రేప్ నిందితులు ప్లాన్ చేశారు. ఒక నిరుపేద బాలిక ప్రాణానికి ఈ వ్యవస్థ కట్టిన వెల అది. న్యాయం కోసం తండ్రి పోరాటం మొదలుపెట్టాడు. కానీ ఏప్రిల్ 3న 2018న ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సింగ్ ఆ తండ్రిని ఇనుపరాట్లతో బాదాడు. విచిత్రం ఏమిటంటే పోలీసులు దెబ్బలు తిన్న తండ్రిపైనే అక్రమ ఆయుధాల కేసులు పెట్టి జైలుకు పంపారు. ఏప్రిల్ 9న ఆయన జైలులోని కన్నుమూశారు. కస్టడీలో ఉన్న ఆ తండ్రికి 14 తీవ్రమైన గాయాలయ్యి పేగులు పగిలి అంతర్గత రక్తస్రావం జరిగింది. ఇది చావు కాదు, కాకి డ్రెస్లో ఉన్న రక్షకులు చేసిన హత్యాకాండ. జైలు అధికారులు ఆయన కనీసం వైద్యం అందకుండా ఎమ్మెల్యే రక్షణ కోసం చూశారు. అసలు సెంగార్ని ఎలా అరెస్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. అరెస్ట్ చేయడానికి యూపీ పోలీసులు భయపడుతుంటే అలహాబాద్ హైకోర్టు హెచ్చరించింది. ఏప్రిల్ 13, 2018న సిబిఐ రంగంలోకి దిగింది. సెంగర్ మీడియా ముందు నవ్వుతూ నేను చట్టాన్ని గౌరవిస్తానంటూ పోజులిచ్చాడు. తెల్లవారుజామున 5 గంటలకు సిబిఐ అతను అదుపులోకి తీసుకుంది. అధికార గర్వం మొదటిసారి చట్టం ముందు మోకాళ్ళ మీద నిలబడింది. సాక్షులను మౌనం చేయడానికి పక్కా ప్రణాళిక వేశారు. నెంబర్ ప్లేట్కు నల్ల గ్రీజు పూసిన ట్రక్కు బాధితురాలి కారును ఢీకొట్టింది. ఆమె వెంట ఉండాల్సిన గన్మెన్లు ఆ రోజు రాలేదు. ఈ ప్రమాదంలో 2 అత్తలు చనిపోయారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం డ్రైవర్ బ్రేక్ వేయకుండా నేరుగా కారును ఢీకొట్టడం. 7 ఏళ్ల తర్వాత డిసెంబర్ 23, 2025న ఢిల్లీ హైకోర్టు సెంగార్కు బెయిల్ ఇచ్చింది. బాధితురాలు మళ్ళీ ఢిల్లీ వీధుల్లోకి వచ్చి కన్నీరు కార్చింది. కానీ ఈరోజు డిసెంబర్ 29, 2025న సుప్రీంకోర్టు ఆ బెయిల్ మీద స్టే విధించింది. సెంగార్ మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందే అని ఆదేశించింది. సిబిఐ అధికారి సాక్షులను తారుమారు చేశాడని బాధితురాలు చేసిన ఆరోపణలను కోర్టు సీరియస్గా తీసుకుంది. ఉన్న కేసు మనకు ఒక చేదు నిజాన్ని నేర్పిస్తుంది. సామాన్యుడికి న్యాయం జరగాలంటే ఒక కుటుంబం మొత్తం బలి కావాలా? రాజకీయ నాయకులు అండ ఉంటే చట్టాన్ని చుట్టం చేసుకోవచ్చని నమ్మే ఈ సమాజంలో వారికి ఈ తీర్పు ఒక చెంపపెట్టు అవుతుంది. ఆ బాలిక పోరాటం ఒక నిశ్శబ్ద విప్లవం అవుతుంది. న్యాయం ఆలస్యం అవ్వచ్చు, కానీ అది అందరూ గమనించేలా ఉండాలని ఈ సుప్రీంకోర్టు మనకి జస్టిఫై చేసింది.